మీరు అమెరికాలో టాప్ బోర్డ్‌లో సభ్యులుగా ఉన్నారు. ఇండియాలో గూడా పలు బోర్డ్‌లో సభ్యులుగా ఉన్నారు. సో, నా బేసిక్ డౌట్ ఇప్పుడు ఇండియా అనేది జనాభాలో మొదటి స్థానానికొచ్చింది. సో, ఆర్థిక వ్యవస్థలో టాప్ 5లోకి దూసుకొచ్చింది. సో, చాలా రంగాల్లో మనం ముందుకెళ్తున్నాం. కానీ మనకు ఈ డయాబెటిస్ క్యాపిటల్ ఆఫ్ వరల్డ్ ఇండియా, క్యాన్సర్ క్యాపిటల్ ఆఫ్ వరల్డ్ ఇండియా అని చెప్పేసి ఏదైతే మనం చదువుతున్నామో, ఒక భారతీయంగా మనకు ఒక చివుక్కుమంటుంది. అసలు ఇది ఎందుకు ఈ ఎందుకు వచ్చినది? ఆరోగ్యం పట్ల అసలు భారతీయులకు శ్రద్ధ లేదా? లేకపోతే ఏ కారణాలు మనల్ని ఈ క్యాపిటల్ ఆఫ్ ఆల్ డిసీజెస్‌గా మారుస్తున్నాయి? సో చివుక్కుమనేది అనాలి అనిపిస్తుంది కూడా ఇవన్నీ వింటే. కానీ గుర్తుంచుకోండి, ప్రతి దానిలో మంచి చెడ్డ కూడా ఉంటుంది. భారతదేశం చాలా అభివృద్ధి చెందింది యాక్చువల్లీ. అంటే 30 ఏళ్ల క్రితం తీసుకుంటే మీరు ఇప్పటికి తీసుకుంటే 30 ఏళ్ళకి ఇప్పటికీ అసలు తేడా లేకుండా అభివృద్ధి చెందాం మనం భారతదేశంలో. అది గొప్ప విషయం, యాక్చువల్లీ మామూలు విషయం కాదు. అంటే మనం ఒక జాతిగా, ఒక కంట్రీగా, ఒక నేషన్గా ఇంత అభివృద్ధి చెందడం అనేది అందరూ గర్వించదగ్గిందే. ఇది ఇప్పుడున్న మనకు ఫెసిలిటీస్, ఇప్పుడున్న మనకు ఇప్పుడు ఈ జనరేషన్ ఊహించలేదు ఒకప్పుడు ఇవన్నీ లేవని. ఊహకందనిటువంటి ఇంప్రూవ్మెంట్స్ అనేవి భారతదేశంలో జరిగాయి. బ్రిటిష్ ప్రభుత్వం నుంచి 1947, 1940s, 1950sలో ఇండిపెండెన్స్ పొందిన రకరకాల దేశాలని కంపేర్ చేసుకుంటే వాటన్నిటికీ భారతదేశం ఇప్పుడు స్టేబుల్ ప్రోగ్రెసివ్ డెమోక్రసీ. యునైటెడ్ కింగ్డమ్ కూడా బీట్ చేసే పరిస్థితి వచ్చింది. వన్ ఆఫ్ ద పూరెస్ట్ నేషన్స్ ఆన్ అర్త్ నుంచి ఇప్పుడు రిచర్ దెన్ ద యునైటెడ్ కింగ్డమ్ అన్న పరిస్థితి మనకు వచ్చింది. సో ఇవన్నీ మనం గర్వించదగ్గ విషయాలే. అయితే ప్రతి నాణానికి రెండో వైపు ఉంటుంది. మరింత ప్రోగ్రెస్ ఇంత ర్యాపిడ్గా వచ్చినప్పుడు ప్రజల లైఫ్ స్టైల్ కూడా మారుతాయి. ఒకప్పుడు అసలు మెక్డానల్డ్ అంటే ఏంటో పేరు తెలియని వాళ్ళకి ఇప్పుడు మరి మెక్డానల్డ్ ప్రతి వీధిలోనే ఉంది. సో ఒకటేంటంటే లైఫ్ స్టైల్స్ మారుతాయి దీంతో ర్యాపిడ్గా. లైఫ్ స్టైల్స్ లోపల ఏంటి, ఇప్పుడు మనము ఇప్పుడు ఈ మార్కెట్ ఎకానమీలోకి రావడంతో ఇప్పుడు స్ట్రెస్ఫుల్ జాబ్స్ పెరగడం, ఐటీ ఇండస్ట్రీలో కానివ్వండి, మాది మెడిసిన్ ఇండస్ట్రీలో కానివ్వండి, మీది న్యూస్ ఇండస్ట్రీలో కానివ్వండి, ఇప్పుడు స్ట్రెస్ ఎక్కువ. ఒకప్పుడు దూరదర్శన్ పోటీ పెరిగింది, జీతం వస్తుంది, తీసుకుంటారు, వెళ్తారు. ఇప్పుడు మీరే చూసుకుంటే మీకు పోటీ 3000 ఛానల్స్ ఉన్నాయి, పోటీ చేయాలి, మీ మీద ప్రెషర్ ఉంటుంది. సో స్ట్రెస్ లెవెల్స్ అనేది పెరగడం. రెండోది ఏంటంటే ఈ ఆర్థికంగా అభివృద్ధి చెందడం వల్ల కొన్ని మార్పులు మనకు వస్తాయి కదా. అంటే మనం కొంచెం లేట్గా మ్యారేజ్ చేసుకుంటాం, పిల్లలు తక్కువ మందిని కంటాం. మూడోది ఫుడ్ హ్యాబిట్స్ ర్యాపిడ్గా చేస్తాయి. ఇప్పుడు ఇడ్లీ దోశ ఇప్పటికీ కూడా పాపులరే. మనం ఇంట్లో మన తెలుగు వంటకాలనండి, భారతదేశంలో ఏ ఊళ్ళకి వెళ్ళినా ట్రెడిషనల్ వంటకాలు తిన్నా కానీ దాని మీద ఖచ్చితంగా ఏదో ఒక పిజ్జా, ఏదో ఒక మెక్డానల్డ్, ఏదో ఒక KFC తప్పకుండా పోయింది. సో ఈ ఫుడ్ స్టఫ్స్ అనేది పెరగడం, వెస్ట్రన్ హ్యాబిట్స్ కూడా పెరగడం, చుట్టలు తగ్గి సిగరెట్లు పెరగడం. సో ఈ మార్పుల వల్ల మనకు లైఫ్ స్టైల్ డిసీజెస్ అని వస్తాయి. ఈ లైఫ్ స్టైల్ డిసీజెస్లో డయాబెటీసు, హైపర్టెన్షన్, బీపీ, స్ట్రోకు, హార్ట్ ప్రాబ్లమ్స్ కాక క్యాన్సర్ కూడా లైఫ్ స్టైల్ డిసీజే. లైఫ్ స్టైల్ది చాలా ప్రభావం ఉంటుంది క్యాన్సర్ కాజేషన్లో. ఇంకొక మేజర్ ప్రాబ్లం ఏమొచ్చిందంటే ఈ ర్యాపిడ్ ఇండస్ట్రియలైజేషన్, ఎకనామిక్ ప్రోగ్రెస్ తోటి వాతావరణ కాలుష్యం అనేది కూడా బాగా పెరిగిపోయింది మనకి. సో ఎన్నో రకాల అక్కడ మనకి ఈ ల్యాక్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది అక్కడ కూడా మనకు తెలుస్తుంది. ఇప్పుడు కాలుష్యం ఇంత ఇండస్ట్రీ పెరిగినప్పుడు దాని నుంచి వచ్చిన ఈ బై ప్రోడక్ట్స్ అన్నీ ఎక్కడికి పోతాయి? దానికి మనకు ఫెసిలిటీస్ లేవు. మన నదుల్లోకి, మన ఇంకుడు గుంటల్లోకి, మన అండర్గ్రౌండ్ వాటర్ సప్లైస్లోకి, గాలిలోకి వస్తున్న ఈ కెమికల్స్ అన్నీ కూడా వాటి వల్ల కూడా మన క్యాన్సర్ ఇన్సిడెన్స్ అనేవి పెరుగుతాయి. సో ఒకటేంటంటే మనకి అభివృద్ధి వల్ల వచ్చిన లైఫ్ స్టైలు, అభివృద్ధి వల్ల ఈ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ వల్ల వచ్చిన ఈ పొల్యూషన్ ఎఫ్లూయెంట్స్ వల్ల కూడా మనకి క్యాన్సర్లు బాగా పెరిగిపోవడం అనేది చాలా విపరీతంగా పెరిగింది. ఫైనలీ ప్రాబ్లం ఏంటి? వీటన్నిటికీ ప్రజలకు అవగాహన ఉండాలి. చూడండి, ఇది మనం కొన్ని విషయాలు చేయొచ్చు, కొన్ని విషయాలు చేయలేము, కొన్ని విషయాల్లో రిస్క్ ఉంది అని. ఈ అవగాహన పెరగడానికి కూడా మళ్ళీ మనకు ఒక ఎడ్యుకేషన్ నెట్వర్క్ అని కానీ, ఒక అవేర్నెస్ అని కానీ, ఒక లిటరసీ కానీ అని ఉండాలి. మన లిటరసీ అవేర్నెస్ అనేది మనకు ఎకనామిక్ ప్రోగ్రెస్కి తగ్గంత మ్యాచ్ అయ్యేటంత పెరగల. ఓకే. సో ఈ రకరకాల కారణాల వల్ల ఇప్పుడు మనం ఈ డయాబెటీస్లో నెంబర్ 1 అంటున్నాం, క్యాన్సర్లో వెరీ సూన్ నెంబర్ 1 అవ్వబోతున్నాం, ఈ రకరకాల జబ్బుల్లో నెంబర్ 1 అవ్వబోతున్నాం. ఇవన్నీ కూడా లైఫ్ స్టైల్ డిసీజెస్. ఇంక్రీజింగ్ వెస్టర్న్ లైఫ్ స్టైల్స్ తోటి కొన్ని పరిస్థితుల్లో తప్పనిసరి విషయాలు. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.